పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ కస్టడీ విచారణ కొనసాగుతోంది. సోమవారం ఉదయం 11 గంటల వరకు కస్టడీలో క్రిషాంక్ ఉండనున్నారు. ఓయూలో నీటి కరెంటు కొరత అంటూ ఫేక్ లెటర్ తయారు చేయించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశాడంటూ క్రిషాంక్ పై కేసు నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కరెంటు నీటి కొరత అంటూ క్రిషాంక్ బద్నాం చేశారని అభియోగం. అతని కాల్ డేటా, వాట్సాప్ మెసేజ్లపై ఓయూ పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు పూర్వాపరాలపై లాయర్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకొని వైద్య పరీక్షల అనంతరం ఓయూ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈ రోజు నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు కూడా క్రిషాంక్ని పోలీసులు విచారించనున్నారు. ఓయూ వీసీ లెటర్ ఏదైతే ఫేక్ లెటర్ని సర్క్యులేట్ చేశారని చెప్పేసి ఓయూలో ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదులో క్రిషాంక్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఆ తర్వాత కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. 2 రోజులు కస్టడీకి అడిగినప్పటికీ ఒకరోజు మాత్రమే కోర్టు కస్టడీకి అనుమతించడం జరిగింది. ఈ అనుమతిలో క్రిషాంక్కి సంబంధించిన సెల్ ఫోన్ మిస్సింగ్ అయింది. ఆయన సెల్ ఫోన్ను కూడా రికవరీ చేస్తే కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ లెటర్ ఎక్కడ తయారు చేశారు, క్రిషాంక్కి లెటర్ ఎక్కడి నుండి వచ్చిందనే దానిపైన ఈరోజు మొత్తం విచారించనున్నారు. ప్రస్తుతం క్రిషాంక్కి సంబంధించిన అడ్వకేట్ లక్ష్మణ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఈ పోస్టు వెనకాల ఎక్కడి నుండి వచ్చిందన్నారు, అసలు ఏం చెప్పారు? యాక్చువల్లీ క్రిషాంక్ గారు జడ్జి గారి దగ్గరికి రిమాండ్ అంటే జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా మీడియా ముఖంగా కూడా ఒక మాట స్పష్టంగా చెప్పారు. నేను ఫ్యాబ్రికేట్ చేయలేదు, నేను చేసిన పోస్ట్ జెన్యూను అనేది క్లియర్గా తను చెప్పారు. అలా చెప్పినప్పుడు అదే విధమైన ఆర్గ్యుమెంట్ని మేము కోర్టులో చేసిన సందర్భంలో జడ్జి గారు 1 డే కస్టడీకి ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులోకి ఇవ్వడం జరిగింది. కస్టడీ ఈరోజు 11 నుంచి రేపు మార్నింగ్ 11 వరకు కస్టడీలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళు పేర్కొన్నది ఒకటే, కస్టడీ ఎందుకోసం కావాలన్నప్పుడు A2 అబ్స్కాండింగ్లో ఉన్నాడు. నాగేందర్ అనే వ్యక్తికి ఆల్రెడీ హైకోర్టులో బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ కూడా మేము పోలీస్ వాళ్ళకి ప్రొడ్యూస్ చేసి ఆర్డర్ కాపీ సబ్మిట్ చేశాము, పీపీ గారికి సబ్మిట్ చేశాము. అదేవిధంగా ఫోన్ విషయం వచ్చేసరికి ఫోన్ ప్రొడ్యూస్ చేయవచ్చా చేయరాదా అనేది అది ఇన్వెస్టిగేషన్తో తేలుతుంది. ఇంకోటి తను పెట్టిన పోస్టు రాంగ్ అని తను ఒప్పుకున్నప్పుడు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అది ఫేక్ అని తను ఒప్పుకున్నప్పుడు అది జరుగుతుంది. కానీ కోర్టులోనే నేను పెట్టిన పోస్ట్ కావచ్చు, నేను పెట్టిన ఆ సర్క్యులర్ కావచ్చు జెన్యూన్, అది వార్డెన్ గారు ఇష్యూ చేసిందే లాస్ట్ ఇయర్ అని తను చెప్తున్నాడు. దాన్ని డినే చేయట్లేదండి. డినే చేయనప్పుడు అదే డాక్యుమెంట్ని ఫోరెన్సిక్ FSL రిపోర్ట్కి పంపిస్తే నిజంగా క్రిషాంక్ గారు ఇది ఫ్యాబ్రికేట్ చేశారా, సంతకాలు ఫోర్జరీ చేశారా అనేది FSL రిపోర్ట్ మాత్రమే దాన్ని జెన్యూనా కాదనేది చెప్తుంది. అసలు మొత్తం క్రిషాంక్ పైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఇప్పటి వరకు కూడా చాలా వివాదాస్పదంగా పోస్టులు పెట్టడం, కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు? మీరు అబ్జర్వ్ చేయండి. క్రిషాంక్ గారు ఇందులో అంటే పోలీసు వాళ్ళు రికార్డులో చూపించినవి 10 కేసుల వరకు చూపించారు. అందులో దాదాపు 4 కేసులు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కేసులు. ఆ కేసులను ప్రత్యక్షంగా ఆ కేసులలో అడ్వకేట్గా నేనే ఉన్నాను క్రిషాంక్ గారికి. ఆ కేసులు దాదాపు అంటే ఉద్యమం తెలంగాణ గవర్నమెంట్ ఆ కేసులను జీవోదిచ్చి ఎత్తేసిన కేసులను కూడా ఇలా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఆ లేని కేసులను కూడా ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు, డిస్పోజ్ అయిన కేసులను కూడా ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఆ కేసుల గురించి ప్రస్తావన అనేది కోర్టులో రాలేదు, కస్టడీలో కూడా రాలేదు. మరి A2 అయినటువంటి నాగేందర్ పోలీసుల విచారణ హాజరయ్యే అవకాశం ఉందా? పోలీసు వాళ్ళు విచారణకు వాళ్ళు పిలిచినప్పుడు ఇన్వెస్టిగేషన్కి తను సపోర్ట్ చేస్తాడు. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో తను నాగేందర్ గారికి పర్సనల్గా 41 నోటీస్ ఇచ్చినప్పుడు నేను విచారణకు హాజరవుతా అని తను చెప్తారు. ఎవరైనా 41కి ఫాలో కావాల్సిందే. అయితే ఈరోజు కస్టడీకి తీసుకున్నారు కాబట్టి ఈ రోజు నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు కూడా ఇదే ఉస్మానియా పోలీస్ స్టేషన్ ఓయూకి సంబంధించిన పోలీస్ స్టేషన్లో క్రిషాంక్ని కస్టడీలో విచారించనున్నారు. దీనికి సంబంధించి ఆయన సెల్ ఫోను, ఈ పోస్టుకు సంబంధించిన లెటర్ ఎక్కడి నుండి తీసుకొచ్చాడు, దానిపైన పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇదే కేసులో A2గా ఉన్నటువంటి నాగేందర్ BRSV నాయకుడు, ఆయన కూడా ఈ పోస్టుకు సంబంధించి షేర్ చేసినట్టు పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా క్రిషాంక్ని 24 గంటల పాటు విచారించి ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఉన్నారు. దీనికి సంబంధించి రేపు ఉదయం కస్టడీ ముగిసిన తర్వాత తిరిగి వైద్య పరీక్షల అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. కెమెరామ్యాన్ సంజుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.